హలో ఎవ్రీవన్, ఈరోజు మనము భీష్మ్ క్యూబ్స్ గురించి తెలుసుకుందాం. భీష్మ్ క్యూబ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భీష్మ్ ఫుల్ ఫామ్ ఏంటంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి లేదా ఆరోగ్య మైత్రి క్యూబ్స్. ఇది న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్గా ఇవి మనము ఉక్రెయిన్కి గిఫ్ట్గా ఇచ్చామన్నమాట. రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, అందులో భాగంగా మనము దీన్ని ఉక్రెయిన్కి గిఫ్ట్గా ఇచ్చాం. అసలు ఈ భీష్మ్ క్యూబ్స్ అంటే ఏంటంటే ఇవి మినీ హాస్పిటల్ టైప్ అనమాట. ఇందులోనే ఎట్ ఏ టైం 15 to 20 ఆపరేషన్ చేయొచ్చు. బేసిక్ మెడిసిన్స్ ఉంటాయి, టెస్ట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్. ఒక చిన్న హాస్పిటల్లో ఎన్ని ఉంటాయో అలాగా. దీంట్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఇది పోర్టబుల్, ఒక చోట నుండి ఇంకో చోటకి తీసుకెళ్ళొచ్చు. ఈ నేషనల్ డిజాస్టర్ టైంలో కూడా దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది వరల్డ్స్ ఫస్ట్ పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్ అనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏ మినిస్ట్రీ చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఏ ప్రాజెక్ట్ కింద? అండర్ ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ కింద ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చేసింది. భీష్మ్ క్యూబ్స్ హెల్త్కి రిలేటెడ్ కాబట్టి హెల్త్ మినిస్ట్రీ అనుకోవద్దు, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ క్రియేట్ చేసింది అండర్ ప్రాజెక్ట్ ఆరోగ్య మైత్రి కింద. ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ కూడా ఉంది, ఇక్కడ చూడండి. ఇమేజ్ కూడా పెట్టాను. ఇండియా ఉక్రెయిన్కి గిఫ్ట్ చేసిందనమాట. ఈ క్వశ్చన్ అయితే సింపుల్గా రావచ్చు. భీష్మ్ క్యూబ్స్ రీసెంట్గా ఎవరికి గిఫ్ట్గా ఇచ్చారన్నది కూడా రావచ్చు. దీన్ని ఏ మినిస్ట్రీ చేశారు అన్నది కూడా రావచ్చు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, ఇందులో ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ వెంటిలేటర్ ఉంటుంది, ఎక్స్రే ఉంటుంది, ఐసీయూ ఉంటుంది, ఇంకా అందులో పనిచేసే స్టాఫ్స్కి కుకింగ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. దీనిలో ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే ఇది 100 సర్వైవర్స్ని 48 hours వరకు ఇందులో మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్. భీష్మ్ క్యూబ్స్ న్యూస్లో ఉంది, ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.